హలో మై డియర్ కన్నీల్ అండ్ కన్నెములు. మేము నాన్ వెజ్ తినేది ఓన్లీ వెన్స్‌డే అండ్ సండే. అయితే సండే రోజు మటన్ తీసుకొని దాన్ని మ్యారినేట్ చేసి ఫ్రీజర్‌లో పెట్టేసాననమాట. దాన్నయితే వెన్స్‌డే రోజుకి నేనైతే వండేసుకున్నాను. నిన్న నైట్ డిన్నర్‌కి అయితే మటన్ కర్రీ అలాగే ఎగ్స్‌తో ఫ్రై చేసేసాననమాట. అలాగే రసం కూడా పెట్టేసుకున్నాను, టమోటా రసం. దానికోసం మిక్సీ జార్‌లో మిరియాలు, జీలకర్ర అలాగే వెల్లుల్లిపాయలు వేసేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాను. రసం పౌడర్ రెడీ అయిపోయింది. తర్వాత అయితే ఫస్ట్ రసం అయితే తిరగమని పెట్టేస్తున్నాననమాట. ఆవాలు, రసం పొడి కొట్టుకున్నాం కదా, అది కరివేపాకు వేసేసి కొంచెం ఎండుమిరకాయ కూడా వేసేసుకొని ఉప్పు, పసుపు వేసేసి కలిపి పెట్టుకున్న టమోటా చింతపండు రసాన్ని వేసేసుకొని కొత్తిమీర చల్లేసుకుంటే అదొక పక్క కాగుతూ ఉంటుందన్నమాట. ఈలోపు మటన్ గ్రేవీ కోసం నేనైతే మసాలా పౌడర్ రెడీ చేసుకుంటున్నాను. అలాగే మధ్యలో ఇంట్లో వాళ్ళకి కాఫీ కావాలంటే కాఫీ కూడా పెట్టించేసాను అనమాట. తర్వాత ఒక సైడ్ రైస్ అలాగే మరిగిపోయిన రసం తీసుకొచ్చి వేరే గిన్నెలో వేసేసుకొని పక్కనైతే పెట్టేశాను అనమాట. తర్వాత మటన్ గ్రేవీకి ఫ్రై చేసుకున్నాం కదా మసాలా దినుసులు, వాటిని కూడా మిక్సీలో వేసేసుకొని పౌడర్ చేసేసుకున్నాను. తర్వాత ఎగ్స్ని ఇలా కట్ చేసేసుకొని ఎగ్ ఫ్రై కూడా చేసేసాను. మటన్ గ్రేవీ కూడా చాలా సింపుల్గా చేసేసాను. ఈ రోజు నైట్ డిన్నర్ అయితే చాలా బాగా కుదిరినాయి రెసిపీస్ అన్ని. తర్వాత మొత్తం అయిపోయాక ఒకసారి కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ఓకే, బాయ్ బంగారమ్స్.